ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకులను అలరించిన తెలుగు పాట నాటు నాటు ఉత్తమ పాటగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల శాసన మండలి స్థానాలకు ఎన్నికల పోలింగ్ ఈరోజు జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగు సాయంకాలం 4 గంటల వరకు కొనసాగనుంది. పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆయుష్ మంతిత్వ శాఖ ఈ రోజు నుండి కొత్త దిల్లీలోని తలకతోరా స్టేడియంలో 2023 యోగా మహోత్సవ్ నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకులను అలరించిన తెలుగు పాట నాటు నాటు ఉత్తమ పాటగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. అకాడమీ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో డాల్బీ థియేటర్ వేదికగా 95వ ఆస్కార్ వేడుక ఘనంగా జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పోటీపడిన అప్లాజ్, లిఫ్ట్ మీ అప్, దిస్ ఈజ్ ఎ లైఫ్, హోల్డ్ మై హ్యాండ్ పాటలను పక్కకు నెట్టి నాటు నాటు ఆస్కార్ దక్కించుకుంది. జూనియర్ ఎన్టీఆర్గా తెలుగు ప్రేక్షకులు పిలిచే ఎన్ తారక రామారావు, కె రామ్ చరణ్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటను గీత రచయిత చంద్రబోస్ రచించగా సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి స్వరపరిచారు. కీరవాణి తనయుడు కాలభైరవ, రాహుల్ సిప్లీగంజ్ గానం చేశారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు నృత్య దర్శకత్వం వహించారు. విడుదలైన నాటి నుండి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ పాట భారతీయ సినీ పరిశ్రమకు ఆస్కార్ అవార్డు వరించేలా చేసింది. అకాడమీ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. భారతీయ సంక్షిప్త చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్ కు కూడా ఆస్కార్ పురస్కారం లభించడంతో భారత్కు ఈసారి 2 ఆస్కార్ అవార్డులు దక్కాయి. నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం లభించడం పట్ల చిత్ర బృందానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడుతో సహా పలువురు అభినందనలు తెలిపారు. నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం లభించడం వల్ల భారత్ గర్వపడుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పాటను ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలుగు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు రావడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల శాసన మండలి స్థానాలకు ఎన్నికల పోలింగ్ ఈరోజు జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగు సాయంకాలం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ నెల 16వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు, పశ్చిమ గోదావరిలో 2, శ్రీకాకుళం, కర్నూలులో ఒక్కొక్కటి చొప్పున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 138 పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఒంగోలు శర్మ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్ హైస్కూల్లో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ తీరుతెన్నులు పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుండి పోలింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టర్ పర్యవేక్షించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని శాసన మండలి 2 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. నర్సాపురం పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకులు సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు. ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు 1105 ఓట్లకు గాను 891 ఓట్లు పోలయ్యాయి. భీమవరంలో అత్యధికంగా 90.05% పోలయ్యాయి. పోడూరు, ఆచంట, వీరవాసరం మండలాలకు చెందిన ఓటర్లు 100% తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్లో ప్రజాస్వామ్యం గురించి లండన్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సభ్యులు గందరగోళం సృష్టించడంతో మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. లోక్సభ సమావేశమైన వెంటనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ
భారత్ను అవమానపరిచే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం సరికాదని, దీన్ని సభ్యులందరూ ఖండించాలని సూచించారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని కోరారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో చైర్మన్ జగదీప్ ధన్కడ్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. కేంద్ర ఆయుష్ మంతిత్వ శాఖ ఈ రోజు నుండి కొత్త దిల్లీలోని తలకతోరా స్టేడియంలో 2023 యోగా మహోత్సవ్ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 9వ సంచికకు 100 రోజుల ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భౌగోళిక సమాజంతో అనుసంధానం చేస్తూ యోగా కార్యక్రమాలు చేపట్టాలని ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ లక్ష్యంగా నిర్దేశించారు. G20 దేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఒక ప్రపంచం ఒక ఆరోగ్యం అనే సూత్రంతో, వసుదైక కుటుంబకం అనే సిద్ధాంతంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని ఆయుష్ మంతిత్వ శాఖ తెలిపింది. గ్రామ పంచాయతీలు, గ్రామ సభల భాగస్వామ్యంతో ప్రతి గ్రామానికి యోగాను తీసుకువెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొంది. స్థానికంగా తయారైన మన ప్రపంచ ప్రసిద్ధ హస్తకళా వస్తువులు, చేనేత, ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మద్దతివ్వండి. మన ఉత్పత్తులకు ఊతమివ్వండి. వోకల్ ఫర్ లోకల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 99వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1-800-11-7800 నంబరుకు ఈ నెల 24వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. మహిళల భద్రత, రక్షణ కోసం రవాణా శాఖ ఆధ్వర్యంలో విజయవాడ, గుంటూరు నగరాల్లోని ఆటోలకు అభయం యంత్రాలు అమరుస్తున్నారు. ఆపద సమయంలో మహిళలు ఆటోల్లో అమర్చే ఈ యంత్రంలోని అత్యవసర మేట నొక్కితే పోలీస్ కంట్రోల్ రూమ్, అభయం కాల్ సెంటర్కు కాల్ వెళ్తుంది. జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆటో ఎక్కడ ఉందో తెలుసుకుని మహిళలను పోలీసులు రక్షించే వీలుంటుంది. ఆటోలు అపహరణకు గురైనప్పుడు కూడా అది ఎక్కడుందో తెలుసుకునే వీలుంటుంది. రాష్ట మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు వివిధ రకాల బకాయిల చెల్లింపులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నెల 31వ తేదీలోగా ఉద్యోగులకు సంబంధించిన 3,000 కోట్ల బకాయిలను చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక శాఖ తొలుత కొన్ని బకాయిలు చెల్లించేందుకు ఉపక్రమించింది. ఇందుకు సంబంధించిన నగదు ఈ రోజు ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. అలాగే జీపీఎఫ్కు సంబంధించిన కొన్ని బిల్లులకు కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మంత్రివర్గ ఉపసంఘం చెప్పిన విధంగా ఉద్యోగులకు ఈ నెల 31వ తేదీలోపు బకాయిలను చెల్లించేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. సముద్ర భాగస్వామి విన్యాసాల్లో భారత్ నౌకలు ఫ్రెంచ్ నావికాదళంతో చురుగ్గా పాల్గొన్నాయని విశాఖలోని తూర్పు నావికాదళ కమాండ్ వర్గాలు తెలిపాయి. అరేబియా సముద్రంలో ఈ నెల 10వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఇరు దేశాల నౌకాదళ సిబ్బంది పలు రక్షణ అవగాహన అంశాలను విన్యాసంలో ప్రదర్శించాయని పేర్కొన్నాయి. భారత్ తరఫున విశాఖపట్నం కేంద్రంగా విధుల్లో ఉన్న ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఫ్రెంచ్ నౌకలు డిక్సీ 3, లా లాయితీ సంయుక్త విన్యాసాల్లో పాల్గొన్నట్టు వెల్లడించాయి. రెండు దేశాల నౌకాదళాల మధ్య అత్యున్నత స్థాయి సహకారం పెంపొందించుకునేందుకు దోహదపడేలా విన్యాసాలు సాగాయని స్పష్టం చేశాయి. ఉపరితలంలో శత్రువులను కనిపెట్టే సామర్థ్యం సహ్యాద్రికి కలిగి ఉండడం విశేషమని వివరించాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకులను అలరించిన తెలుగు పాట నాటు నాటు ఉత్తమ పాటగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల శాసనమండలి స్థానాలకు ఎన్నికల పోలింగ్ ఈరోజు జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంకాలం 4 గంటల వరకు కొనసాగనుంది. పార్లమెంట్ 2వ విడత బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆయుష్ మంతిత్వ శాఖ ఈ రోజు నుండి కొత్త దిల్లీలోని తలకటోరా స్టేడియంలో 2023 యోగా మహోత్సవ్ నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.